రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లు కల్పిస్తామనడం చరిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కానీ రిజర్వేషన్లు అమలు చేసే ప్రక్రియపై అందరిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేసి పగడ్బందీగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లక్డీకాపూర్లోని ఓ హోటల్లో బీసీ బిల్లు, స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలు కోసం ఉద్యమ కార్యాచరణ అనే అంశంపై బీసీ జనసభ, బీసీ సంక్షేమ సంఘం, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటుకు పంపించి రాజ్యాంగం 9 షెడ్యూల్లో పెట్టించి అమలు చేయాలని యోచిస్తోందని ఆర్ కృష్ణయ్య అన్నారు. అయితే అందులో జరిగే జాప్యం, అడ్డంకులపై బీసీ మేధావి వర్గాలతో చర్చించాలని కోరారు. బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల అమలైన విధానాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. 42% రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం కంటితోడుపు చర్యగా కాకుండా చిత్తశుద్ధితో చేయాలని అన్నారు. రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వమే జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ల అమలు చేయవచ్చునని, ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ప్రభుత్వం తరఫున న్యాయవాదిని నియమించి కొట్లాడాలని ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అమలును తాత్సారం చేస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. మున్సిపాలిటీలో బీసీలకు పెట్టుకుని చట్టాలను తయారు చేసుకుని అమలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి ముందుకుపోతున్నప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. దీనికి 9 షెడ్యూల్తో సంబంధమే లేదు. మీరు ముందు ఈ వ్యక్తులను సాధికారికంగా ప్రత్యేకమైనటువంటి పాలకుల అవసరాల కోసం, అంటే వాళ్ళ ప్రభుత్వాలు, వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఓట్లు, వాళ్ళ సీట్ల కోసం అప్పుడప్పుడు ప్రయత్నం ఉంటారు. రెండవది, మనకి ఏం కావాలో మనం విరోచిత పోరాటాలు చేసి సాధించుకోవడం ద్వారా వస్తుంది. అది ఒకటి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీసీలకు స్థానిక సంస్థలలో 42%, విద్యా ఉద్యోగాలలో 42% ఒక బిల్లునైతే ప్రవేశపెట్టింది. మరి దీనికోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. నేను అట్లా ఇల్లు పెట్టిన 2వ రోజే ఆయన సొంత పని కోసం ఢిల్లీకి వెళ్ళి 2 రోజులు కూర్చున్నాడు. కానీ మరి బీసీ బిల్లు అమలు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకు మనం అందరం ఆలోచించాలి. మరొక విషయం ఏంటంటే 50% రిజర్వేషన్ దాటకూడదు అనేది ఒక పెద్ద ట్రాష్. అసలు 50% రిజర్వేషన్, మరి ఈబీసీ 10% రిజర్వేషన్ ఎట్లా అమలు చేసింది? 50+10 60 దాటింది కదా, 60 అయింది కదా. వాదనకు విలువే లేదు. దట్ ఈస్ వెరీ ట్రాష్. రెండో విషయం, కొంతమంది ఇప్పటిదాకా మిత్రుడు అన్నారు, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. మరి 10-12% ఉన్న వాళ్ళకేమో ఓపెన్ కోట 50%, 50% రిజర్వేషన్లు పరిమితం కావాలని వాదన. దీని ఏమైనా న్యాయం ఉందా? అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ ఎంతమంది అగ్రవాళ్ళు అన్ని కులాలు వేసి 10-12% కంటే ఎక్కువ ఉన్నారు. అంటే ఓపెన్ కోట 50% ఉండాలి. ఎస్సీ వర్గీకరణ ఎట్లా అమలు జరిగిందండి? ఎస్సీ వర్గీకరణ అమలు జరగలేదా? సరే, దాని మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టు కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? ఆయా రాష్ట్రాల్లో మీ స్థానిక జనాభాకు అనుగుణంగా అమలు చేసుకోండి అని చెప్పింది. రేపు కూడా మనకు ముందు అమలు చేసి ఏదైనా చట్టపరమైనటువంటి సమస్యలు ఇప్పటిదాకా కృష్ణమోహన్ అని చెప్పి చాలా మంది చెప్పారు. మేము అందరం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాం ఎవరైనా మాకు అడ్డం పడితే. కాబట్టి మీరు జీవో రూపంలో తీసుకొచ్చి మొట్టమొదటిగా అమలు చేయాలని చెప్తున్నాం. సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా 30కు పైగా కుల సంఘాలతో స్థానిక సంస్థల రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ 42% రిజర్వేషన్ల ప్రక్రియ పైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, మల్సునాచారి గారు, పగలాభరణ కృష్ణమోహన్ గారు, రమణన్న గారు, నారగోని గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి, మిత్రులారా, మేము గత ఈ నెల 17న అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును మీరు మీ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్లనే ప్రక్రియ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. విద్యా ఉద్యోగం సంబంధించినవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. కాబట్టి సామాజిక రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, ఆర్థికపరమైన ప్రయోజనాలు ఇచ్చే రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మీరు పద్దాలా పోకుండా, మీరు రాజకీయ క్రీడలకు, గేమ్లకు బీసీలను బలిపశువులు చేయకుండా మీ పరిధిలో ఉన్న వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా కేంద్ర ప్రభుత్వం మీకు వీలుగా అమలుపరచాలని చెప్తున్నాం. అసెంబ్లీలో చట్టాన్ని 28 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కులగణన జరగకపోవడం బీసీల పాలిట శాపంగా మారింది. దేశ స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచినటువంటి ఈ వర్గం దేశ స్వాతంత్రం వల్ల
ఆర్థిక రాజకీయ సమానత్వానికి నోచుకుంటామనేటువంటి భావనతో ఉన్నటువంటి ప్రజల ఆశల మీద 78 సంవత్సరాలుగా నీరు చల్లేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ దేశంలో బీసీ కులగణన జరగకపోవడం, బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం, బీసీలు అన్ని రకాలుగా రెండవ శ్రేణి పౌరులుగా అణచివేతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతూ ఉంటే, దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, మా వాటా మాకు దక్కాలి అనేటువంటి నినాదంతో బీసీలు కదులుతున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి ఒత్తిడి తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. బీసీలకు అవకాశాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో కులగణన చేస్తామని, 42% రిజర్వేషన్ కల్పిస్తామని, సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి వాళ్ళ జీవితాల్లో పెనుమార్పు తీసుకొస్తామని ఈ రకంగా హామీలు ఇచ్చి ఈ హామీలకు కూడా చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి హామీ కూడా జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పై విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తాత్సారానికి నిరసనగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలని రకరకాల ఒత్తిడి సృష్టించి బీసీ కమిషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితిని ఆ ఒత్తిడి ద్వారా తీసుకురావడం జరిగింది. అయితే అప్పటి వరకు తెలంగాణ సమాజంలో 51% ఉన్నటువంటి బీసీ జనాభాను కులగణన తర్వాత 46గా తేల్చడం జరిగింది అనంటే ఈ ప్రభుత్వానికి బీసీల విషయంలో చిత్తశుద్ధి లేదనేది విస్పష్టం. ఈ రకమైనటువంటి జనాభా లెక్కల సేకరణలోనే అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం బీసీలకు చిత్తశుద్ధితో న్యాయం చేస్తుందనేటువంటి నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతుంది. కాబట్టి ఈ దేశంలో ఏ పరిణామం జరిగినా ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే తప్ప సమస్యలు పరిష్కరించబడినటువంటి దాఖలాలు లేవు. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం ఆ రోజు దేశ ప్రజలు చేసినటువంటి పోరాటం. నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కారణం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్పందించినటువంటి తీరు. ఎస్సీ వర్గీకరణ పతాక స్థాయికి పోయి అమలుకు నోచుకోవడానికి కారణం మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో జరిగినటువంటి. కాబట్టి పోరాటాలు మాత్రమే సమస్యల పరిష్కారానికి రాచబాటలు వేస్తాయి. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారు 42% రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, బీసీ జనాభా విషయంలో కావచ్చు, దేశంలో బీసీల పట్ల కొనసాగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి భావనతో కూడినటువంటి ఆలోచనలు కొనసాగుతున్నటువంటి తరుణంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలన్నీ ఒక వేదికగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చినటువంటి హామీలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. మీనమేషాలు లెక్కించడం, లోపల హిడెన్ ఎజెండా ఒకటి పెట్టుకుని పైకి ఇస్తున్నట్టు నటించడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఇప్పుడు ఏ అంశాల పట్లనైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ అంశాల అమలు కోసం మేము తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలనేటువంటి నిర్ణయం ఈరోజు సభ ద్వారా జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెట్టడం ఓ చారిత్రక అంశం. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు. అయితే దీన్ని అమలుపరిచే ప్రక్రియలో భిన్నాభిప్రాయాలని సమాజం లోపల, మేధావుల లోపల, బీసీ సంఘాల లోపల, అడ్వకేట్ల లోపల, జడ్జీల లోపల, అందుకోసం ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి ప్రభుత్వం దీని మీద పకడ్బందీగా అమలు చేసే విధంగా, అంటే దీనికి ప్రభుత్వం ఎగగొడుతుందా లేక పెండింగ్ పెడుతుందా అనేది కాకుండా వెంటనే అమలు చేసేందుకు వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి దాన్ని ప్రభుత్వం అమలు చేసేటట్టుగా చేయాలని చెప్పి అందరి మేధావులతోటి, పెద్ద పెద్ద నాయకులతోటి, మేధావులతో చర్చ జరగడం జరిగింది. ఇక్కడ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, బిడ్డు పాస్ అయిందా అని ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఇక్కడ చాలా మంది మెజార్టీ అభిప్రాయం ఏంటంటే దీని మీద గతం లోపల రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఇటీవల బీహార్లో ఏ విధానం అవలంబించారు, తమిళనాడు రిజర్వేషన్లు వచ్చారు, అక్కడ ఏ విధానం అవలంబించారు, అవి రెండింటిని తీసుకొని మనము
మారిన పరిస్థితులకు తగ్గట్టు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది. పరిస్థితులు మారినాయి. ఇప్పుడు జనాభా సుప్రీంకోర్టు తీర్పులు కూడా గతంలో అనేకం ఉన్నాయి. జనాభా లెక్కలు, ఎకనామికల్ రీకన్స్ట్రక్షన్ కి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% సీలింగ్ తీసేయడము, ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు రిజర్వేషన్లు పెంచుతున్నాము. కాబట్టి వీటికి బిల్లు పాస్ అయింది, గవర్నర్ పంపించి జీవోలు తీయాలి. జీవోలు తీసిన తర్వాత వెంటనే అమలు పోవాలి. అవసరం ఎవరైనా కోరుకుంటే పోకుండా చేయడము, పొయ్యిన రాటుకు బలవంతంగా మనం కూడా బలమైన అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో కొట్లాడితే గెలుస్తాము అనేది ఒక అభిప్రాయం. రెండవ అభిప్రాయం ఏంటంటే మీరు అలగ్గులవయ్యి కేంద్రం మీద దొబ్బి అక్కడ కేంద్రానికి ఇచ్చొస్తే ఇప్పుడు పార్లమెంట్ నడుస్తలేదు, పెండింగ్ పడుతుంది. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయ్యేది స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. ఇప్పుడు బిల్లు జీవో తీస్తే స్థానిక సంస్థల నోటిఫికేషన్ అయ్యొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి జీవనది అనేటటువంటి మిజాల అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మనం కొట్లాడతాం. కానీ దానికి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమిటి, అది ఎంబడే 9th షెడ్యూల్లో పెడతారా, దానికి మన విధి విధానాలు ఉన్నాయా, అనేక విషయాలు ఉన్నాయి. దీని లోపల అనేకమైన న్యాయపరమైన, చట్టపరమైన, వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. వేటి జోలు పోకుండా ఖచ్చితంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు దాదాపు 40 మున్నూరు కాపు సంఘం, ముదిరాజ్ సంఘం, యాదవ సంఘం, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అనేక రోజులుగా కులాలను కొట్లాడుతున్న కుర్మ సంఘం నాయకులు, బీసీ సంఘాలు 30 వచ్చినాయి. అందరూ ప్రముఖులందరూ గతంలో ఎక్కడ కూడా ఏ నాయకుడు లేకుండా రాలేదు. ఆ విధంగా మేము అందరికి నచ్చజెప్పి మీ అభిప్రాయం చెప్పండి నేను చెప్పాను. వాళ్ళందరూ ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వము మీరు చిత్తశుద్ధితో ఉన్నారు లేదని అనం, కానీ మీ అవలంబిస్తున్న విధానం ఏంటి, మాకు లాభం జరగాలి అంతేగాని లాభం కలగాలి తప్ప మీరు కంటితు చర్య అక్కడ కేంద్రం వేడేసి వచ్చి మేము అక్కడ ఆగింది అని అంటే సరిపోదు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు, ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు దేని బేస్ మీద మీరు పెట్టారు, అప్పుడు కూడా న్యాయపరమైన అన్ని ఆలోచించారు. కాబట్టి అదే విధానంతో అవన్నీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాం. ఇక్కడ మాకు కావాల్సింది 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. మాకేం కావాలి, మా రిజర్వేషన్లు పెంచాలి, మా వర్గాలకు న్యాయమైన వాటా లభించాలని కొట్లాడుతున్నాం. అంతే తప్ప ఇక్కడ రాజకీయపరమైనది ఏమీ లేదు. గట్టిగా భిన్నాభిప్రాయాలకు అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో మీరు పెంచారు, ఎట్లా సవాళ్ళు ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మండల్ కమిషన్ అప్పుడు బలమైన బీచ్ వ్యతిరేక ఉద్యమాలు వస్తే 2 సార్లు రాష్ట్ర బంద్ జరిపాం. అదే కాదు, రిజర్వేషన్ వ్యతిరేకులను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తరిమి వెళ్ళబడితే వచ్చి హైదరాబాద్ లో దాక్కున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్ వ్యతిరేకించడంలో ఎవరినంత ఈజీగా వదిలిపెట్టాము. బీసీలలో కూడా నేను భిన్నాభిప్రాయం వద్దు, మన రిజర్వేషన్లో అమలు చేయాలి. మేము ఎవరిని శంకించడం లేదు, ఎవరిని తప్పుపట్టడం లేదు. మాకు కావాల్సింది అమలు చేసే విధానంలో లోపవిష్టం ఉండొద్దు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, ప్రభుత్వం కూడా మేధావులను విను, అడ్వకేట్లను విను, సుప్రీంకోర్టు జడ్జీలను విను, రిటైర్మెంట్ అయిన అనేక మంది ఉన్నారు వాళ్ళని విను, కొట్లాడుతున్నాం మేము కూడా, మమ్మల్ని కూడా విను, అందరి సలహాలు తీసుకొని లాభపడే విధంగా చేయాలి. రేపు ఏ విధానం తప్పొచ్చినా, ఎక్కడ అది ఆగినా మేమయ్యేది మళ్ళా ప్రభుత్వమే. మేము ఎవరిని వదిలిపెట్టామని రేపు ఆగిపోయిందనుకో రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్ర బంధువులు జరుపుతాం, ఆయుధ బంధువులు జరుపుతాం. ఎవరిని తిరగనీయం, అన్యాయం చేస్తారా, మాకు మోసం చేస్తారా అని చెప్పి బీసీలు తిరగబడతారు. ఎవరిని ఎక్కువ కాలం మోసం చేయలేము. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి గారు సాఫ్ట్ గా మేము ఇది ఎందుకు బర్డన్ వేసుకుంటున్నారు చెప్పండి, మీరు అందరిని ఇన్వాల్వ్ చేయండి, చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ఇక్కడ బీసీ సంఘాలు ఎవరు కూడా ఎవరి పట్ల ఎవరు బుర్ర కలుపుకోకుండా ప్రభుత్వం ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. డైవర్ట్ కావద్దు, అందరూ కొట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు మీరు త్యాగాలు చేశారు, పోరాడుతున్నారు. తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద మనసుతోటి. సరే, అనుసరించే విధానంలో లోపాలుంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అవలంబిస్తారు. ఒక్కొక్క నాయకుడు తనకైన పద్ధతిలో పోరాడతారు.
విధానం ఒకటి అమలు చేయడమే మన అంతిమ లక్ష్యం. పోరాట లక్షణం లోపల అనుసరించే విధానం లోపల ఏమన్నా ఉండొచ్చు. ఆ విధానమైన లోపాలతో బయటపడకుండా బీసీలు ఎవరు కూడా బీసీలు కొట్లాడుకోవద్దని బీసీ సంఘాల మధ్య కూడా భేదాభిప్రాయం వద్దు. ఏదైనా ఉంటే మాట్లాడి ఆరు చేయండి, మాతో ఆరు చేసి తీసుకోండి.